హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు, అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారి ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ శని వక్రగతి అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వాళ్ళకి వక్రస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే, శని వక్రగతి అనేది కుంభరాశిలో 138 రోజుల పాటు అనగా జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా వక్రస్థితి అనేది ఏర్పడుతుంది. ఈ వక్రస్థితి ఏర్పడినప్పుడు కొన్ని ఫలితాలు అనేవి మార్పులు కనపడుతూ ఉంటాయి. అంటే మన జీవితంలో లైఫ్లో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్లో కొన్ని నెలల పాటు మార్పులు జరగటం, కొన్ని బాగుండటం, కొన్ని బాగలేకపోవటం కూడా జరుగుతుంటుంది. ఆ బాగలేకపోవటం ఉన్న విషయాల్లో జరిగే విషయాల్లో ముఖ్యంగా 5 గ్రహాలకి శని వక్రగతి ఏర్పడటం. అంటే మన పంచాంగణన సిద్ధాంతం ప్రకారంగా మార్పులు జరుగుతుంటాయి. అంటే అంగారకుడు అంటే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకి వక్రస్థితి అనేది ఏర్పడుతూ ఉంటుంది. సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది ఉండదు. రాహుకేతులకి వక్రస్థితి అనేది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది ఎల్లప్పుడూ వక్రస్థితిలోనే ఉంటారు. అంటే ఆల్వేస్. ఇక్కడ ఏదైనా 2 గ్రహాలు రొటేట్ అవుతుంటే ఒక గ్రహం యొక్క వేగం తగ్గడాన్నే వక్రస్థితి అంటాం. అది భూమి మీద ఉండే వాళ్ళకి అది వెనక్కి వెళ్ళిపోతుందని గోచరిస్తూ ఉంటుంది. దీన్నే గోచారం అంటాం. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే రెట్రోగ్రేడ్లో జరుగుతుంటుంది. అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉన్న శని యొక్క ఫలితం అనేది విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విభిన్నంగా అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, మిక్స్డ్ రిజల్ట్స్ కావచ్చు. అంటే బ్యాడ్ అండ్ గుడ్ ఆర్ మిక్స్డ్ రిజల్ట్స్. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కమ్ టు ద పాయింట్. సహ ఉద్యోగుల యొక్క మద్దతు. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి ఏంటంటే ధనస్సు, మకరం, కుంభం. అంటే కుంభంలో ఎప్పుడైతే ఉన్నాడో ఆ 2వ స్థానం యొక్క ఫలితం వస్తుంటుంది. వక్రస్థితిలో ఉంటే ఏంటంటే దాని వెనక రాశి యొక్క ఫలితాన్ని మనం నిర్ణయం చేసుకోవాలి. అది వెనక్కి వస్తుంది కాబట్టి జ్యోతిష్యం ప్రకారంగా. సహ ఉద్యోగుల యొక్క మద్దతు, మీ స్థానం ఆఫీసులో బలోపేతం కావటం. అంటే వాళ్ళు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్థానం అనేది బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండటం ఒకటి, బలం కలిగి ఉండటం. అంటే వాళ్ళ యొక్క స్థిరమైన నిర్ణయాలు, అధికారుల యొక్క ప్రశంసలు, సహ ఉద్యోగుల యొక్క మద్దతు. దాంతోపాటు ఆఫీస్ పనులలో కూడా విజయం సాధించే అవకాశం. ఆఫీస్ పనుల్లో విజయం సాధించడంతో పాటు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా లవ్ అట్రాక్షన్ ఉండటం. అంటే ప్రేమ పెరగటం. స్నేహితుల మధ్యలో తమ సహాయాన్ని కొనసాగించే అవకాశం. అంటే స్నేహితుల యొక్క సపోర్ట్ కూడా బాగా ఉంటుంది. అంటే స్నేహితుల యొక్క సపోర్ట్ ఒకటి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవ్వటం. ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం, రిజల్ట్స్ వస్తుంటుంది వీళ్ళకి. అంటే ఎంతైతే శ్రమ చేస్తారో దాని యొక్క రిజల్ట్స్ అనేవి బాగా ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది బాగా ఉంటుంది. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం. నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ నూతన వ్యాపారాలు అధిక పెట్టుబడి అనేది పెట్టకూడదు. అంటే మితంగా పెట్టుబడి మాత్రమే పెట్టాలి. అలాని మనం నూతన వ్యాపారాలు చేయమన్నామని అతిగా పెట్టుబడులు పెట్టమని మనం చెప్పం. అంటే పెట్టకూడదనే చెప్తున్నాం. అంటే కొద్దిపాటి అమౌంట్తో మాత్రమే పెట్టాలి. దానితో పాటు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
అంటే అందరితో కూడా నేనే మోనార్క్ అని, నేను చెప్పిందే వేదం అనే పాయింట్ రాకూడదు. ఉమ్, అందరితోటి ఆచితూచి అడుగు వేసి ఉమ్, అందరి నిర్ణయాలు తీసుకొని వీళ్ళు నిర్ణయాన్ని ఆలోచన చేయాలి. ఓకే. వీళ్ళు నిర్ణయం చేయటం వల్ల వీళ్ళ సక్సెస్ అయ్యే అవకాశం ఒకటి ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఉహు, ఉమ్, కుటుంబంలో కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఉమ్, భార్యాభర్తల మధ్యలో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉమ్, ధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొద్దిగా ఆలోచన చెయ్యాలి. ఓకే. అంటే ఒక వస్తువుకి కొంటే ఇంకో వస్తువు ఫ్రీ అన్నట్టుగా ఉమ్, తీసుకొచ్చి డబ్బులు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు వీళ్ళు. ఓకే. అంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగగానే వీళ్ళ కోరికలు ఎక్కువగా వచ్చే వస్తూ ఉంటాయి. అవకాశాలు ఉన్నాయి. ఉమ్, ఆ కోరికల వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఉమ్, అంటే చరాస్తి స్థిరాస్తి అంటారు. అంటే చర వస్తువులు అంటారు. ఉమ్, చర వస్తువులు అంటే ఏంటంటే కారు ఇలాంటివన్నీ కూడా, ఉమ్, కారు, గృహ ఉపకరణ వస్తువులు, బీరువాలు, మంచాలు, కిటికీలు, ఇవన్నీ చర వస్తువులు. ఉమ్, స్థిర వస్తువులు అనుకో ఇళ్ళు, ఆస్తులు, వీలైతే బంగారం, ఇలాంటివన్నీ స్థిర వస్తువులు. ఓకే. ఒక అమ్మాయికి పెళ్లి చేయటం కూడా స్థిర వస్తువు లాంటిది. ఒక అబ్బాయికి చదువు చెప్పడం కూడా స్థిరమే. ఉమ్, అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓకే. అవన్నీ కూడా ఎప్పుడైనా లైఫ్లో చేయాల్సిన పనులే. ఉమ్, అలా వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే. మధ్యవర్తిత్వం అనేది వహించకూడదు. ఉమ్, అంటే వీళ్ళు ఈ ధనుసు రాశి వాళ్ళు ఏమిటనంటే ద్వితీయ స్థానం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉమ్, మొన్నటి వరకు ఏంటంటే తృతీయ స్థానంలో ఉంటే చాలా వెల్ అండ్ గుడ్. ఉమ్, కానీ ఇప్పుడు వక్రగతి వచ్చిందంటే రెండో స్థానం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఓకే. జాగ్రత్తగా ఆలోచన చేసి డబ్బు విషయంలో కూడా కొద్దిగా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. ఓకే. అంటే విదేశాలకు వెళ్ళటానికి ఒక ప్రణాళిక అయితే రూపొందించుకుంటారు. ఉమ్, వివాహ విషయంలో కూడా ఒక ప్రణాళికను రూపొందించుకోవటం, ఉమ్, ఆర్థిక పరంగా ఎలా ఖర్చు పెట్టాలనే దాని మీద కూడా ప్రణాళిక రూపొందించుకోవాలి వీళ్ళు. ఓకే. అందువల్ల ఇలాంటివన్నీ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మటుకు జాగ్రత్త ఉండాలి. ఉమ్, ఆ జాగ్రత్తలు ఏదైనా సరే మనిషి ప్రతి విషయంలో కూడా కొంతగా కాంప్రమైజింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఉమ్, దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకి బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ధనుసు రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి గురుగారు. ధనుసు రాశి వాళ్ళు శని యొక్క ఆరాధన చేయాలి. ఓం నమః శివాయ జపం చేసుకోవటం ఒకటి. ఉమ్, అలానే ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇబ్బందులు కలగకుండా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగి డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు కలుగుతాయి వీళ్ళకి. ఉమ్, అందువల్ల నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేయాలి. ఓకే. అంటే నువ్వుల నూనెతోటి శివుడికి అభిషేకం చేస్తే ఏంటంటే ఆయు ప్రమాణం పెరుగుతుందని అర్థం. ఆరోగ్యవంతులు అవుతారని అర్థం. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే మిగతా అవన్నీ కూడా బాగున్నట్టేనమ్మా. సో అదండి, ధనుసు రాశి వారికి అన్ని విషయాల్లో బాగుంది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. పరిహారాలు తూచా తప్పకుండా చేయండి. పరిహారాల్లో డౌట్స్ ఉన్నా, లేదా మీరు జాతకాలకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, జాతకాలు ఇంతవరకు చూయించుకోలేదు అనుకున్నా, మీరు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. గురుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. చక్కగా మీ జాతకాలను చూసి పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.